వన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ అట. రాకెట్ సైన్స్ ఇదేమన్నా ఇది కనిపెట్టడం? ఫోన్ ట్యాపింగ్ ప్రగతి భవన్ కేంద్రంగానే జరిగిందని కనిపెట్టడం అని రాకెట్ సైన్సా? ప్రతి పని, ప్రతి వ్యవహారం, ప్రతి దుర్మార్గం ప్రగతి భవన్ కేంద్రంగానే, ఫామ్ హౌస్ కేంద్రంగానే జరిగింది. కేసీఆర్కు తెలిసే జరిగింది. కేసీఆర్కు తెలవకుండా ఏమన్నా ఈ లోపట్న ఆ లోపట్న భూములు ఏమన్నా సెటరేట్ చేసుకునేది చేసి ఉండొచ్చు. కానీ 99% కేసీఆర్కు తెలిసే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసీఆరే చేయించింది. డౌట్ ఏముంది అందులో? ఇది కనిపెట్టడం 2 సంవత్సరాలు పట్టిందా? నిఘా ఏంది, ట్యాప్ ఏంది? ఇంకా నిఘా పెట్టుడేంది? ఇప్పుడు మనిషి ఎదురుగా మనిషి ఉంటే వాడి మీద నిఘా పెట్టు అంటే ఓకే, అదొక అర్థం ఉన్నది. ఫోన్ నెంబర్ ఇచ్చి నిఘా పెట్టంటే ఏంది? ట్యాపింగ్ చేయమన్నట్టే కదా. ఫోన్ నెంబర్ ఏమైనా కనబడుతుందా కంటికి? ఇట్లా వస్తువు అదేమైనా కాదు కదా. వాళ్ళకి ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చేసి ఈ ఫోన్ నెంబర్ మీద నిఘా పెట్టు అంటే ఏంది? ట్యాప్ చేయమన్నట్టు లెక్క. దొంగతనం చేయమని చెప్పినా కానీ ఏమి చెప్పేసారంటు అంతే కదా. ఇప్పుడు సంతోష్రావు ఈ వ్యవహారం నడిపిండు, ఎవరి ఆధ్వర్యంలో నడిపిండు, ఎవరు చెప్తే చేస్తాడు? సంతోష్రావు దగ్గాలన్నా, పాయింట్ వేసుకోవాలన్నా, అంగేసుకోవాలన్నా, లేకపోతే నీళ్ళు తాగాలన్నా, అడుగు తీసి అవతల పెట్టాలన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు చేయాల్సిందే. ఎందుకంటే మొత్తం ఆయనకు సంబంధించిన అసిస్టెంటు నీళ్ళు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకేదన్నా ఏ పని కాళ్ళు ఒత్తాలన్నా మొత్తం సంతోష్రావే. కేసీఆర్ ఆర్డర్ని సంతోష్రావు ఫాలో అవుతాడు సింపుల్గా.